లాస్ట్ టైం మనం ఏం చేసాం స్టార్టింగ్‌లో వీడియో బిగినింగ్‌లో మనం ఒక పాడ్‌ని డిలీట్ చేస్తే అది రీక్రియేట్ అవ్వలేదు. సో, ఇప్పుడు చెక్ చేసి చూద్దాం అదే సినారియోని. kubectl delete pod అండ్ దెన్ ఏదో ఒక ఫస్ట్ పాడ్‌ని తీసుకుందాం. ఆ ఫస్ట్ పాడ్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ ఇస్తాను. పాడ్ డిలీట్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా ఒక కొత్త పాడ్ క్రియేట్ అవుతుంది. దాన్ని మీరు ఎలా వెరిఫై చేస్తారో తెలుసా? ఏజ్ చూడాల్సి ఉంటది. ఓకేనా? ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తాను. ఆటోమేటిక్‌గా ఒక ఫస్ట్ పాడ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఏది? LDQ19 చూడండి. ఆటోమేటిక్‌గా పాడ్ డిలీట్ అయిపోయి ఇంకో కొత్త పాడ్ క్రియేటింగ్ కంటైనర్. ఓకేనా? ఇక్కడేముంది? LDQL9 అనే పాడ్ నేను డిలీట్ చేశాను. డిలీట్ చేసిన వెంటనే ఏమైపోయింది? అదే ఆటోమేటిక్‌గా ఒక పాడ్‌ని క్రియేట్ చేసింది. కొత్త పాడ్‌ని. ఆ కొత్త పాడ్ నేమ్ ఏంటి? prime-mghgb. ఇది కొత్త నేమ్. కొత్త యూనిక్ ఐడీ లాగా. అలానే ఏజ్ చూడండి 26 అగో. మిగతా 2 పాడ్స్ 6 మినిట్స్‌గా రన్నింగ్‌లో ఉన్నాయి. ఇది మాత్రం కొత్తగా క్రియేట్ అయింది. 32 సెకండ్స్ ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ. ఓకేనా? సో, ఇలా నాకు రెప్లికేషన్ కంట్రోలర్ అనేది హెల్ప్ అయితే చేస్తుంది నాకు. బ్రో ఇంకో క్వెషన్. ఈ క్వెషన్ మీకు రావాలి. క్వెషన్ ఏరా అంటే ఈ రెప్లికేషన్ కంట్రోలర్‌లో ఎక్కడ డిఫైన్ అయ్యి ఉంది? నా 3 పాడ్సే రన్ అవ్వాలని. నేను YAML ఫైల్‌లో రాసాను ఓకే. రెప్లికేషన్ కంట్రోల్‌లో చూద్దాం ఫస్ట్ మనం. kubectl ఓకేనా? get rc. సో, ఇక్కడ ఇది ఎలా మానిటర్ చేస్తుంది? ఇక్కడ 3 పాడ్సే రన్నింగ్‌లో ఉన్నాయి. 2 పాడ్సే రన్నింగ్‌లో ఉన్నాయి. 1 పాడే రన్నింగ్‌లో ఉంది అని నా రెప్లికేషన్ కంట్రోలర్‌కి ఎలా తెలుస్తుంది? రెప్లికేషన్ కంట్రోలర్‌కి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి. మీరు kubectl get rc అనే కమాండ్ రన్ చేస్తారు. కమాండ్ రన్ చేసినప్పుడు ఇక్కడ డిజైర్ స్టేట్ చూడండి. డిజైర్ స్టేట్‌లో ఏముంది? డిజైర్ స్టేట్ అంటే నాకు ఎన్ని కావాలి? అది ఈ డిజైర్ స్టేట్ అనేది ఎక్కడ ఇచ్చాను నేను? నా YAML ఫైల్‌లో ఇచ్చాను. బై డిఫాల్ట్‌గా 3 రన్ అవ్వాలని చెప్పేసి. 3 రన్ అవ్వాలని చెప్పాను కాబట్టి ఇది డిజైర్ స్టేట్. నాకు కావాల్సిన స్టేట్. అలానే కరెంట్ స్టేట్ 3 ఉంది. రెడీ స్టేట్ 3 ఉంది. ఇప్పుడు నేను ఒకవేళ పాడ్‌ని డిలీట్ చేశాననుకోండి. ఈ కరెంట్ స్టేట్, రెడీ స్టేట్ ఏమైపోతుంది? 2కి పడిపోతుంది కదా! 2కి పడిపోయినప్పుడు నాకు డిజైర్ స్టేట్ ఏం కావాలి? 3 కావాలి కదా! ఆటోమేటిక్‌గా నా ఏపీఐ సర్వర్ ఈ ఆర్‌సీ అనే దానికి 3 పాడ్స్ ఉండాలి. కానీ 2 పాడ్సే రన్నింగ్‌లో ఉన్నాయి. నువ్వు ఇంకో కొత్త పాడ్‌ని క్రియేట్ చెయ్యి. అనేసి నా ఏపీఐ అయితే చెప్తుంది. సో, ఏపీఐ చెప్పిన వెంటనే ఆటోమేటిక్‌గా వితిన్ సెకండ్స్‌లో నాకు ఒక కొత్త పాడ్ అయితే క్రియేట్ అయితే అయిపోతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం YAML ఫైల్‌ని అర్థం చేసుకునేదానికి ట్రై చేద్దాం. సో, నేనేం చేస్తాను ఇక్కడ